ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము. అయితే భగవానుడు అపరిమితమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడే కదా. ఒక చిన్న విసనకర్రతో వీసుకున్నట్లయితే కొద్ది గాలి వస్తుంది. ఒక్కసారి జంఝామారుతం వీచినట్లయితే అపరిమితమైన గాలి కనుక ఉత్పన్నమవుతుంది కదా. అంటే మొదటిది మనుష్య శక్తి, రెండవది దైవశక్తి. బిందెలతో కానీ ఏతాముతో కానీ మిషన్లతో కానీ నీరు పారగట్టినట్లయితే కొద్దిగా 2-3 ఎకరాలకు మాత్రమే నీరు ప్రవహిస్తుంది. అదే కుంభవృష్టి కురిసిందనుకో వెల్లువలై పారుతాయి, వేల కొలది ఎకరాలు నేల తడిసిపోతుంది. మొదటిది ఈ యొక్క బిందెలతో ఏతాముతో మిషన్లతో నీరు పారించడం అనేటువంటిది మనుష్య శక్తి. రెండవది కుంభవృష్టి కురవడం అనేటువంటిది దైవశక్తి. మనుజుని శక్తికి భగవంతుని శక్తికి తేడా ఇదే కదా. కాబట్టే అర్జునుడు భగవానుణ్ణి అనంత వీర్యామిత విక్రముడు అని సంబోధించాడు. కాబట్టి మనుజుడు అల్పశక్తిని, తన యొక్క అల్పశక్తిని చూసి గర్వించకూడదు. సర్వశక్తిమంతుడకు పరమాత్మ పట్ల ఏ యొక్క విరామము లేని అకుంఠితమైనటువంటి భక్తిభావం కలిగి ఉండాలి. పరమాత్మ అనంత శక్తి కలిగిన వాడు, అపరిమిత పరాక్రమశీలుడు, సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, సర్వరూపుడు అని చెబుతూ, నాశరహితులకు ఓ కృష్ణ, మీ యొక్క ఈ మహిమను తెలియక పొరపాటును కానీ చనువు వలన కానీ సకుడవని తలంచి కానీ ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ సఖ అని అనేక పర్యాయాలు మనం ఇలా స్నేహంగా ఉన్నప్పుడు అలక్ష్యంగా మిమ్మల్ని గురించి నేను పిలిచి ఉంటాను. అలా నేను ఏది చెప్పి ఉన్నానో ఇంకా కూడా విహారం సెల్పేటప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, తినేటప్పుడు, ఒక్కరుగా ఉన్నప్పుడు కానీ లేదా ఇతరుల ముందు కానీ పరిహాసం కోసం మీకు నేను ఏ అవమానం చేశానో ఆ అపరాధాలన్నింటినీ కూడా అప్రమేయులైనటువంటి మీరు నన్ను క్షమించండి అని వేడుకుంటున్నాను. చేసినటువంటి తప్పిదానికి పశ్చాత్తాపడి మరలా దానిని చేయకుండా ఉండడమే కదా విఘ్నుల యొక్క లక్షణము. సాటి లేని ప్రభావం కలిగిన ఓ కృష్ణమూర్తి, మీరు చరాచరాత్మకమైనటువంటి ఈ ప్రపంచానికి అంతటికీ కూడా తండ్రి అయి వెలయుచూ ఉన్నారు. ఇంకా కూడా మీరు పూజ్యులను, సర్వశ్రేష్ఠులు, గురువులు కూడా అయి విరాజిల్లుచూ ఉన్నారు. ముల్లోకాలయందు మీతో సమానమైనటువంటి వారు లేనే లేరు. కాబట్టి ఇక మిమ్మలను మించినటువంటి వారు మరి ఒకరు ఎవరు ఎలా ఉండగలుగుతారు? చరాచర ప్రపంచానికి సమస్త ప్రాణికోట్లకు భగవంతుడే కదా తండ్రి. వారే తల్లి, వారే గురువు. గురువులందరిలో కూడా సర్వోత్తముడకు గురువు. అందుకే గురుర్ఘరీయాన్ అని చెప్పబడింది. వారొకరే సద్వస్తువు కాబట్టి తక్కినదంతా కూడా మరి అసద్వస్తువు అంటే దృశ్యమే అయి ఉన్నది. కాబట్టి వారికి సమానమైనటువంటి వారు కానీ లేదు ఇంకా మించినవాడు కానీ ఎవరైనా ఉన్నారా అంటే లేనే లేరు అని స్పష్టమవుతూ ఉన్నది కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ పరమాత్మనే ఆశ్రయించాలి అనే చెబుతూ, పరమాత్మ చరాచర ప్రపంచమునకు తండ్రి వంటివాడు, పరమ పూజ్యుడు, సమస్త స్థావర జంగమ ప్రపంచానికి కూడా తండ్రి, ఉత్తమమైనటువంటి గురువు, ముల్లోకాలయందు కూడా సాటి లేని ప్రభావము కలిగిన వాడు. అతనితో సమానుడు కానీ అతని కంటే అధికుడు కానీ ఇంకొకడు లేడు కదా.
ఈ ప్రకారంగా భగవంతుణ్ణి ప్రార్థించి ఆ తర్వాత అర్జునుడు సాష్టాంగ వందనాన్ని చేశాడు. 8 అవయవాలు భూమికి ఆనునట్లుగా వందనాన్ని చేసి తన యొక్క అపరాధాలను క్షమించమని వేడుకుంటూ ఉన్నాడు. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయేత్వామహమిషమీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. అందువలన నేను శరీరాన్ని భూమిపై సాష్టాంగంగా పడవేసి నమస్కరించి ఈశ్వరుడును స్తుతింపదగినవాడు అయిన నిన్ను నేను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఓ దేవా, కుమారుని అపరాధము పుత్రుని తప్పుని తండ్రి క్షమించినట్లుగానే, కుమారుని అపరాధాన్ని తండ్రిలాగానే, స్నేహితుని యొక్క పొరపాటుని స్నేహితుడులాగానే, స్నేహితుని యొక్క అపరాధాన్ని స్నేహితుడు క్షమించినట్లుగానే, ప్రియురాలి యొక్క అపరాధాన్ని ప్రియుడు క్షమించినట్లుగానే నా యొక్క అపరాధాన్ని మీరు క్షమించండి అని చెబుతూ అందుకే ప్రణిధాయ కాయం, పెద్దలకు ఎలా నమస్కరించాలో ఈ పద్ధతే కదా మనకు తెలియజేస్తూ ఉన్నది. శరీరాన్ని భూమిపై పూర్తిగా పడవేసి ఏ విధంగా అంటే భక్తితో పెద్దలకు సాష్టాంగా చక్కగా 8 అంగాలు భూమికి ఆనున్నట్లుగా వందనము చేయాలి అని అర్జునుని కారణంగా లోకానికి తెలియజేయబడింది. అటువంటి క్రియ చేత అహంకారము చచ్చిపోతుంది, గర్వం కూడా నశిస్తుంది, దర్పం కూడా పారిపోతుంది. కాబట్టి ఈ హిందూ మత సాంప్రదాయమునందు సాష్టాంగ వందన పద్ధతి అనేది ప్రవేశపెట్టబడింది కదా. దాని చేత పెద్దల యొక్క అనుగ్రహానికి మనుజుడు పాత్రుడు కాగలుగుతాడు. అర్జునుడు ఆ ప్రకారమే చేశాడు, భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందగలిగాడు. విశ్వామిత్రుడు కూడా ఆ ప్రకారమే చేశాడు. వశిష్ఠుని దగ్గర వశిష్ఠుని చేత బ్రహ్మర్షి అని అనిపించుకున్నాడు. అయితే శరీరముతో పాటు మనస్సునందును వాక్కునందు కూడా, అంటే కాయము మాత్రమే పాదాల యందు పడవేయడం కాదు, మనసులో అటువంటి స్వచ్ఛమైనటువంటి భక్తి భావము, వాక్కునందు కూడా అటువంటి సంకీర్తనతో కూడినటువంటి భావము, స్తుతి అనేది కూడా, వినయము మొత్తం కూడా ఆ విధంగా ద్యోతకం కావాలి. అప్పుడు ఈ మనస వాచ కర్మణ అంటే ఏది సంకల్పిస్తున్నామో దానినే వచిస్తూ ఆ సంకల్పించినది వచించిన ప్రకారమే శరీరముతో అనుసరించేటప్పుడే కదా త్రికరణాలతోనూ దైవాన్ని పెద్దలను కూడా సేవించినట్లే అవుతూ ఉన్నది. తన తప్పులను క్షమించమని అర్జునుడు ఆ భగవానుని వినయాన్వితుడై ప్రార్థించాడు. నిర్మల భక్తితో గావించబడే ప్రార్థనలను భగవానుడు తప్పకుండా మన్నిస్తాడు కదా. అందుకే పరమాత్మ సర్వలోకాలకు కూడా ఈశుడు, అందుకే సర్వేశ్వరుడు, ప్రభువు, సర్వుల చేత కూడా స్తుతింపదగినబడినటువంటి వాడు. భగవంతునికి కానీ పెద్దలకు కానీ ఏ ప్రకారంగా నమస్కరించాలి అంటే నిర్మలమైనటువంటి భక్తితోటి వారి పాదాలకు సాష్టాంగ వందనాన్ని ఆచరించాలి. విశ్వరూపాన్ని చూచి భయకంపితుడైన అర్జునుడు తిరిగి సౌమ్య రూపాన్ని చూపమని అడుగుతూ అదృష్టపూర్వం హృషితోష్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యధితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ఇది వరకు ఎన్నడూ కూడా చూడనటువంటి ఈ విశ్వరూపాన్ని చూసి ప్రభు నేను ఆనందాన్ని పొందాను కానీ భయము చేత నా యొక్క మనసు మిగుల బాధను పొందుతూ ఉన్నది. కాబట్టి దేవాదిదేవ, మీరు మొదటి నుండి ఉన్నటువంటి ఆ పూర్వంలో ఉన్నటువంటి సౌమ్య రూపాన్నే నాకు ఇప్పుడు చూపండి. దేవదేవ జగదాధార అనుగ్రహించండి అని ప్రార్థిస్తున్నాడు. అంటే అర్జునునకు పూర్వము లేనటువంటి విశ్వరూపము గతంలో ఎప్పుడూ చూసి ఉండలేదు. అటువంటి విశ్వరూపాన్ని చూడడం వలన సంతోషము కలిగింది. అందులో ఉన్నటువంటి భయంకరమైనటువంటి దృశ్యాలను పరికించడం చేత వణుకు కూడా వచ్చింది. వణుకు, భీతి, భయము కూడా కలిగింది.
ఆ భయాన్ని పోగొట్టుకోవడం కోసమే సౌమ్య రూపాన్ని చూపమని భగవానుణ్ణి అర్జునుడు ప్రార్థించాడు. అందుకే ప్రసీద దేవేశ జగన్నివాస, ఇదే వాక్యాన్ని మనకి అర్జునుడు పలికి ఉన్నాడు. ఓ దేవదేవ, జగదాధార, కరుణించండి, అనుగ్రహించండి అనే కదా దాని యొక్క అర్థమైతే. దేవరూపం, దేవరూపం అనే రెండు పదాలని కలిపి దేవరూపం అంటే చతుర్భుజాకారమగు ఆ విష్ణు రూపాన్నే చూపండి అని కొందరైతే ఆ విధమైనటువంటి అర్థాన్ని చెప్తారు. ఇక్కడ ద్విభుజాకారము, రెండు చేతులతో ఉన్నటువంటి కృష్ణమూర్తి యొక్క పూర్వరూపము ఈశ్వరూపానికి విశ్వరూప సందర్శనానికి ముందు ఉన్నటువంటి రూపాన్ని చూపించండి అని వేడుకుంటున్నాడు. తాను చూడదలంచినటువంటి సౌమ్య రూపాన్ని అర్జునుడు వర్ణిస్తున్నాడు. కిరీటినం గదినం చక్రహస్తమిచ్చామి త్వం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తి. ఓ కృష్ణమూర్తి, నేను మిమ్ములను మునుపటిలాగానే కిరీటము ధరించి గద చేతబట్టి చక్రాన్ని చేత ధరించిన వానిగా ఉన్నవానిగానే చూడదలుస్తూ ఉన్నాను. అనేక హస్తములు కలిగినవో దేవా, జగద్రూప, జగత్తంతా మీ రూపమే అయి ఉన్నది కాబట్టి ఈ 4 భుజాలు కలిగినటువంటి ఆ పూర్వరూపాన్ని మరలా ధరించండి స్వామి అని చెబుతూ, అంటే తేనైవా, ఆ చతుర్భుజ రూపాలతోనే 4 భుజాలను ధరించినటువంటి రూపముతోనే ప్రత్యక్షమవు మాకలా కనబడు అని అడగడంలో అర్జునుడు భగవానుణ్ణి చతుర్భుజాకారమును పూర్వము చూచినట్లే స్పష్టమవుతూ ఉన్నది కదా. అంటే 4 రకాలైన, అంతకుముందు మామూలుగా ఆయనతో తిరిగేటప్పుడు 2 భుజాలతోనే కనపడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ భగవానుణ్ణి 4 భుజాలతో కూడి ఉన్నటువంటి ఆకారాన్ని కూడా గతంలో అర్జునుడు చూసి ఉన్నాడు అనే కదా మనకు స్పష్టపడుతూ ఉన్నది. అయితే దానిని ఎప్పుడు చూశాడు అంటే భగవానునితో మనకి ఈ అధ్యాయంలోనే, అంటే 41, 42వ శ్లోకాలలో అర్జునుడు ఏమని చెప్పాడు అంటే భగవానుడితో, నిన్ను నేను సామాన్య సకునిగా ఎంచానయ్యా, పరిహాసపూర్వకంగా పలికాను, అటువంటి వాక్యాలను నన్ను క్షమించు అని వేడుకొన్నాడు కదా. అలా వేడుకోవటాన్ని బట్టి భగవానుడు చతుర్భుజ ఆకారముతో కూడినటువంటి ఎప్పుడైనా కనబడి ఉన్నట్లయితే ఆ ప్రకారంగానే నేను సామాన్య శకునిలాగానే అతనిని భావించి ఉండేవాడను కాదు గనక ఆ ఆకారంతో అతనికి పరిచయం లేనట్లే తేలుతూ ఉన్నది. ఈ ప్రకారంగా పరస్పరం ఒకదానితో ఒకటి విరుద్ధాలుగా ఉన్నటువంటి ఈ 2 భావాలను కూడా సమన్వయపరచడం ఎలాగా అంటే, మనం విశ్వరూపాన్ని చూపడానికి ముందుగా ప్రారంభంలో భగవానుడు సంతోషముతో తన యొక్క చతుర్భుజాకారాన్ని అర్జునుడికి కనబరిచి ఉంటే ఉండవచ్చు అని చెబుతూ, అయితే ఏ విధంగా అంటే వెంటనే మళ్ళీ కూడా పునఃసౌమ్య వపుర్భూత్వ అంటే మళ్ళీ శాంత రూపాన్ని ధరించాడు అని పలకడం చేత మొదట 4 భుజాలతో కూడి ఉన్నటువంటి ఆకారాన్ని చూపి ఆ తర్వాత మళ్ళీ శాంతమైనటువంటి 2 భుజాలు ఉన్న మానవ రూపాన్ని ధరించి ఉండవచ్చు కదా. ఎలాగంటే ఇప్పుడు దేవకీదేవి యొక్క గర్భమున భగవానుడు జన్మించినప్పుడు శంఖము, చక్రము మొదలైనటువంటి గురుతులు ఉన్నవేని అది చాలా ప్రసన్నమైన రూపంగా ఉన్నది అని అర్జునుడు విని ఉండవచ్చు. విశ్వరూప సందర్శనము చేత శ్రీకృష్ణుడు సామాన్యమైన వాడు కాదని, సాక్షాత్తు విష్ణువే అని తెలుసుకొనడము చేత వైకుంఠములో అటువంటి గురుతులతోనే వారు ఎల్లవేళలా ప్రసన్న రూపులై వెలయుచూ ఉంటారు అని తెలిసి ఉండడం వలన అర్జునుడు ఆ విధంగా ప్రశ్నించి ఉండవచ్చు. అంటే అర్జునుని ఆ ప్రార్థనను విని భగవానుడు తన యొక్క సౌమ్యమైనటువంటి ప్రసన్నమైన రూపంతో ప్రత్యక్షము కాదలంచినటువంటి వారే ఈ విశ్వరూపము యొక్క మహిమను గురించి ముందుగా తెలియజేస్తూ ఉన్నాడు.
పరమాత్మ చెప్తూ ఉన్నారు, మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాజ్యం యన్మే త్వధన్యేన నదృష్టపూర్వం. ఓ అర్జున, ప్రకాశము చేత నిండిపోయి ఉన్నది, జగత్ రూపమే అయ్యున్నది. అయితే పరమాత్మయే జగద్రూపంలో అయ్యున్నది, దానికి ఎటువంటి ముగింపు అంతము లేనిది అయ్యున్నది. అదే ప్రారంభమైనటువంటి మొదటిది, మూలము కూడా అయ్యున్నది. అటువంటి నీవు తప్ప ఇతరుల చేత ఇది వరకు ఎన్నడూ కూడా ఎప్పుడూ కూడా ఈ విశ్వరూపాన్ని ఎవ్వరూ చూడలేదు, చూడబడనిది. అయినా ఏ యొక్క ఈ సర్వోత్తమమైనటువంటి విశ్వరూపం ఉన్నదో అది ప్రసన్నుడనే అయినటువంటి నా చేత నా యొక్క యోగశక్తి వలన నీకు చూపబడింది. అంటే మయా ప్రసన్నేనా అని కదా చెప్పారు. అంటే అనన్యమైనటువంటి ఇతరత్ర ధ్యాస లేకుండా భగవానుని పట్లే నిరంతరాయంగా ఏకాగ్రంగా ఉన్నటువంటి భక్తి కలిగినటువంటి వారి పట్ల భగవానుని యొక్క అనుగ్రహం చూపబడుతుంది అని కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. భగవంతుడు ఎటువంటి వాడంటే తేజోమయుడు, విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు, ఆది అంతము లేనటువంటి వాడు, అన్నింటికీ మూలస్వరూపుడు అని చెబుతూ నవేదయజ్ఞాదేనైర్నదానైర్న చక్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపశక్య అహం నృలోకే ద్రష్టుం త్వధన్యేన కురు ప్రవీర. కురువంశశ్రేష్ఠుడువకు ఓ అర్జున, ఈ నా విశ్వరూపాన్ని నీవు తప్ప మరి ఒక్కరు ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా ఈ మనుష్యలోకంలో అయితే చూచి ఉండలేదయ్యా. నీవు మాత్రమే నా యొక్క అనుగ్రహము చేత నీవు చూడగలిగావు. ఇంకా కూడా వేదాలను అధ్యయనం చేయడం ద్వారా, యజ్ఞయాగాదులు అధ్యయనముల చేత కానీ, యజ్ఞాలను అనుసరించడము చే కానీ, దానాలచే కానీ, అగ్నిహోత్రము మొదలైనటువంటి శ్రౌతము స్మార్తము మొదలైన క్రియల చేనైనా సరే, ఘోరాతి ఘోరమైన తపస్సులు చేసైనా సరే, ఇటువంటి విశ్వరూపుడునకు నన్ను చూడడానికైతే ఎవ్వరికీ శక్యము కాదు. ఇక్కడ తెలిపినటువంటి వేదము, వేదాధ్యయనము, యజ్ఞాదుల చేత భగవంతుణ్ణి, భగవానుని యొక్క విశ్వరూపాన్ని చూడజాలరు అని చెప్పినంత మాత్రము చేత అవన్నీ కూడా ఉపయోగాలు లేనివి, ప్రయోజనరహితాలు, నిరుపయోగాలు అనేటువంటి అర్థమైతే కాదు కదా. ఆ క్రియలన్నింటితో కూడా భక్తి కలగకపోతే అవి ఎక్కువ ఫలితాన్ని ఇవ్వజాలవు అని తెలపడమే అవుతూ ఉంటుంది. అటువంటి క్రియలతో భక్తి కూడా కలిసినప్పుడు మాత్రమే ప్రయోజనవంతమవుతాయి. ఎంత కృషి చేసినప్పటికీ కూడా నీరు లేకపోతే పంటలు ఫలించవు కదా. పంటలు పండుతాయా? పండవు. అలాగే ఈ క్రియలు కూడా చేసేటువంటి యజ్ఞయాగాదులకి, ఈ అగ్నిహోత్రాది శ్రౌత స్మార్త కర్మలకు, వీటన్నింటికీ కూడా ఏముండాలి? భక్తి కూడా జోడించబడి ఉన్నప్పుడే సరైనటువంటి ఫలితం అనేది వెలువడుతుంది. అది ఎలాగంటే, జలము లేకుండా ఎన్ని పంటలు ఎంత సాగు చేసి ఎంత మరి చదునుగా చక్కగా దున్ని వాటిని మంచి విత్తనం పెట్టినా నీరు లేకపోతే అది ఆ సస్యాలు పంటలుగా మారి ఫలించవు కదా. అలాగే భక్తి లేకపోతే ఆ క్రియలు కూడా వృధానే అని చెబుతూ మాతే వ్యధామాచ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమి దృంగమేధం వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఇటువంటి భయంకరమైన ఆ విశ్వరూపాన్ని చూచి నీవు భయాన్ని కానీ చిత్త వికలత్వాన్ని కానీ పొందకు. అంటే ఈ విశ్వరూప సందర్శనము చేత నీవు అనేక అద్భుతమైన భీతిని కలిగించే విషయాలను చూసి భయాన్ని పొందవద్దు, చిత్తంలో వికలత్వాన్ని కూడా పొందవద్దు. నీవు భీతి లేని వాడవై, మరి నిర్భయుడవై, ప్రసన్న చిత్తుడవు అయ్యి నేను నా యొక్క ఈ నీవు కోరుకున్న పూర్వరూపాన్ని మరలా కూడా బాగా చూడు ఇలా చెప్పి
తర్వాత శ్రీకృష్ణుడు ఏమి చేశాడో ధృతరాష్ట్రునికి సంజయుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునఃసౌమ్యవ వపుర్మహాత్మా. సంజయుడు చెప్తూ ఉన్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ ప్రకారంగానే శ్రీకృష్ణుడు అర్జునునికి తెలియజేశాడు. ఆ ప్రకారమే తన యొక్క పూర్వపు రూపము, కృష్ణ పరమాత్మ ఏ రూపంలో ఉంటారో ఆ రూపాన్నే, సౌమ్య రూపాన్ని మళ్ళీ చూపించాడు. మహాత్ముడుకు ఆ శ్రీకృష్ణమూర్తి మరలా కూడా తన యొక్క సౌమ్య రూపాన్ని వహించి భయపడుతూ ఉన్నటువంటి అర్జునుడిని ఓదార్చాడు. అంటే ఇక్కడ 2 సార్లు కూడా మరలా తన రూపాన్ని చూపాడు అని చెప్పారు కదా. అలా చెప్పడం వలన మొదట అర్జునుని కోరికను అనుసరించి చతుర్భుజాకారముతో ప్రత్యక్షమై, ఆ తర్వాత మరలా కూడా తన యొక్క సౌమ్యమైనటువంటి మానవ రూపాన్ని చూపి ఉండవచ్చు అని కదా మనకు తోస్తూ ఉన్నది. అంటే భగవానుని ఆ విధంగా శాంత రూపమునందు చూసి అర్జునుడు పలికినటువంటి పలుకులను సంజయుడు వివరిస్తూ ఉన్నాడు. అర్జునుడు ఏమంటూ ఉన్నాడు అంటే, దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్త సచేతః ప్రకృతిం గతః. ఓ కృష్ణ, మీ యొక్క ప్రశాంతమైన ఈ మనుష్య రూపాన్ని చూసి ఇప్పుడు నా మనసు కుదుటపడింది. ఇంకా కూడా నేను చాలా స్వస్థతను పొంది ఉన్నాను. అంటే అర్జునుని యొక్క ఆ వాక్యాలను విని భగవానుడు తాను చూపినటువంటి రూపం యొక్క మహిమాతిశయాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. సుదూర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణ. శ్రీ భగవానుడు తెలియజేస్తూ ఉన్నారు, నా యొక్క ఏ రూపాన్నైతే నీవిప్పుడు చూసి ఉన్నావో, విశ్వరూపము దానిని ఎప్పుడైతే నీవిప్పుడు చూసావు కదా, అది అస్సలు ఎవ్వరికీ లభించదు, మహాదుర్లభమైనది. దేవతలు సైతము నన్ను నిత్యము కూడా దానిని దర్శనము చేయాలి అని కోరుకుంటూ ఉంటారు. దేవతలు కూడా నిత్యము అటువంటి విశ్వరూపాన్ని దర్శనం చేయాలి అని కోరుకుంటూ ఉంటారు. అంటే భగవంతుని స్వరూపము సామాన్యులు ఎవ్వరూ కూడా దర్శించలేరు అని చెప్పడమే కదా. ఎంతయో చిత్తశుద్ధి ఉండాలి, హృదయం నిర్మలత్వంగా ఉండాలి, మరి ఇతరత్ర ధ్యాస లేకుండా అనన్యమైనటువంటి భక్తి కలిగిన వారు మాత్రమే విశ్వరూపాన్ని, పరమాత్మ యొక్క సత్యరూపాన్ని దర్శించగలుగుతారు. కాబట్టే దుర్దర్శం అని చెప్పారా? కాదు, దుర్దర్శం అన్నారా? అనలా, సుదుర్దర్శం అని చెప్పారు. అంటే భగవంతుని యొక్క దర్శనం మహాదుర్లభము అనేటువంటి అర్థాన్నే స్ఫురింపజేస్తూ, నాహం వేదైన తపసా నదానేన నచేజ్యయా శక్య ఏవం విదో ద్రష్టం దృష్టవానసి మాం యథ. నన్ను ఏ రీతిగా నీవు చూసి ఉన్నావో అటువంటి రూపము కలిగిన నేను వేదముల చేత, అంటే వేదాధ్యయనము చేసేటువంటి వారు చేత కానీ, తపస్సులు చేసేటువంటి వారు చేత కానీ, దానాలు చేసేటువంటి వారి చేత కానీ, యజ్ఞాలను అనుసరించేటువంటి వారి చేత కానీ వారు చూడడానికి కోరుకున్నప్పటికీ కూడా నేను అటువంటి దానికి కూడా శక్యుడను కాను అని చెబుతూ, అంటే వేదాధ్యయనము, తపస్సు, ధ్యానము, యజ్ఞము మొదలైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా పవిత్రాలే అయినవి. అటువంటి పవిత్రములైనటువంటి మాలిన్యరహితమైన భక్తి, అచంచల దైవ విశ్వాసము వానితో జోడించినప్పుడు ఇక వాటిని మాత్రమే అవి సత్ఫలితాలు ఇవ్వగలుగుతాయి అని చెబుతూ, ఇటువంటి భగవత్ స్వరూప దర్శనము మరి దేని వలన లభిస్తుందో దానిని గురించి తెలియజేస్తూ, భక్త్యా త్వనన్యయా శక్య
అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. శత్రువులను అందరినీ కూడా తప్పింపజేయగలిగిన వాడవు అర్జున. ఈ విధంగా ఈ విధమైనటువంటి రూపము కలిగిన నేను అనన్యమైన భక్తి చేత మాత్రమే యథార్థంగా తెలుసుకొనడానికి, చూడడానికి, ప్రవేశించడానికి సాధ్యపడుతూ ఉండేవాడనే అవుతూ ఉన్నాను అని చెబుతూ, అంటే వేదాలను పఠించేదాని వలన, యజ్ఞాలను అనుసరించేదాని వలన భగవద్ దర్శనము కాదు అనేటువంటిది చెప్పబడింది కదా. మరి దేని చేత భగవంతుని యొక్క దర్శనము కాగలుగుతుందో దానినే కదా చెప్పింది. భగవంతుని యొక్క దర్శనానికి ఉపాయము చెప్పబడింది కాబట్టి ఇది అతి ముఖ్యమైనటువంటిది. అంటే మోక్షము చెందాలి అనుకునేటువంటి ముముక్షువులైతే దీనిని బాగా గుర్తు చేసుకుంటూ అందులో ఉన్నటువంటి భావాలను కార్యాన్వితమే చేయాలి. ఎలా అంటే ఇతరత్రా ధ్యాస లేకుండా అనన్య భక్తి వలననే మనుజుడు పరమాత్మను సందర్శించగలుగుతాడు అని కదా చెప్పబడింది. భక్తి అనే పదానికి అనన్యము అనే ఒక విశేషణమయాన్ని చేర్చారు. ఇతరములైన ప్రాపంచిక పదార్థాల మీద ఎటువంటి కోరిక, ఆసక్తి అనేది లేకుండా కేవలము పరమాత్మ యందే మరి అనన్యమైనటువంటి ప్రేమ, అనురాగము, ఆసక్తి కలిగి ఉండాలి అని కదా స్పష్టమవుతూ ఉన్నది. అలాగే పంపకము లేని భక్తి. పంపకము అంటే కాసేపు భగవంతుని మీద, కాసేపు మరొక దాని మీదకి పోకుండా ఉండేటువంటి, వేరే దానికి విభజించి పంచేటువంటి స్థితి లేకుండా ఉన్న భక్తి ఏదైతే ఉంటుందో, మరి ఒక వస్తువుపై చెదిరిపోయినటువంటి భక్తి ఏదైతే ఉంటుందో, పరమాత్మ తప్ప ఇతరమైన వస్తువును కోరనటువంటి భక్తి ఏదైతే ఉంటుందో అదే కదా అనన్య భక్తి అని చెప్పబడుతూ ఉన్నది. సామాన్యంగా అయితే జనుల యొక్క భక్తి కొంత గృహాల పట్ల, ఇంకా ఆస్తిపాస్తుల పట్ల, భార్య బిడ్డల పట్ల, సంపదల పట్ల, కీర్తి ప్రతిష్టల పట్ల కూడా విభజింపబడి ఉంటుంది. అలా ఉండడం చేత భగవంతుని మీద ఏ కొద్ది మాత్రమో భక్తి మిగులుతూ ఉంటుంది. ఇది అనన్య భక్తి అవుతుందా? కాదు కదా. దృశ్య పదార్థాల యందు పంపకము లేనటువంటి భక్తి ఏదైతే ఉంటుందో అదే కదా అనన్య భక్తి. అదే కదా భగవంతుణ్ణి సందర్శించడానికి ఏకైక ఉపాయము అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్త జనావణి బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.